ఇసుక ఉచితం చేస్తా ఉన్నారు. రేపు 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చుద్ది. ఇసుక కనుక ఫ్రీగా వస్తే పనులు దొరుకుతాయి అమ్మా? దొరుకుతాయి మరి పనులు ఉంటే కదా మాకు పట్టు నిండుతుంది అంతే. మరి ఇంకేం ఇసుక లేక ఎల్లాడిపోతాం జనాలు. ఇసుక అందుబాటులోకి వస్తే పనులు గ్యారెంటీగా. అప్పుడు పనులు దొరికాయి. చంద్రబాబు ఉన్నప్పుడు పనులు దొరికాయి. ఇసుక పెంచాడు జనాలకి 6 నెలలు ఇసుక లేకుండా చేసేటప్పుడు మరి అల్లాడిపోయాడు. ఇప్పుడు మరి నెలకే అల్లాడుతాను జనాలు. ఖర్చులు ఇంక ఇప్పుడు ఇంకెలా తీరుతాయి తెలియదు కదా. ఇంకెలా మారుతాడో ఇంక తేలదు కదా. ఇంకా అప్పుడైతే మరి ఇదైనా ఇప్పుడు ఎలాగోలా కదా అనుభవించాము. ఇప్పుడు ఎలా తెలుస్తుందో తెలుసుకోవాలి. ఆలోచించారంట ఆలోచించబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగిలాం జనాలు అంతే. అందుకే తిరిగాము. మా ఇళ్ళ వరకు వచ్చి మా వరకు రాలేదులే. మాకు లేవు. వచ్చారు 7,000 ఇచ్చారు. మంచిదే మంచిదే అందే. అందులో అందే పనులు ఉంటాయి అంతే. ఇబ్బంది కదా, తిండికి ఇబ్బంది అవుతానం కదా అంతే. ఇంతమంది దాదాపుగా శ్రీకాకుళం లేకపోతే ఇంకా ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని అయింది, ఏదో పనులు దొరుకుతాయని చెప్పి వచ్చిన గత 5 ఏళ్లలో ఇసుక పెరిగిపోయిన తర్వాత పనులు లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ పాత విధానం ఉచిత ఇసుక విధానం తీసుకొస్తానని చంద్రబాబు గారు నిన్న ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయం. కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు చెప్పడం, ఇక మళ్ళీ పనులు బాగుంటాయి అనుకుంటున్నారా? పనులు బాగానే ఉంటాయి. నమ్మొచ్చండి 99. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన ఉన్నప్పుడు కూడా సీమస్థానం చేసినప్పుడు కూడా పనులు బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు ఇసుక లేదు, పనులు ఏమి లేవు. ఇప్పుడు నమ్మకంగా ఇసుక వచ్చింది పీకి వదులుతాడని మా నమ్మకం. పనులు కూడా బాగానే ఉంటాయని. అది దీనికి తోడన్నా రాజధాని ఎక్కడో తెలియదు. గత 5 ఏళ్లలో మంది ఇది అమరావతి అని చెప్పుకోవాలి. అమరావతి రాజధాని ఎందుకు చెప్పుకోలే? అమరావతి 5 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నా ఆయన ఉన్నప్పుడే. 3 రాజధానులు ఏముంది? ఒక రాజధానం కడితే చాలు. ముందు అందుకే కదా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే ఎక్కడైనా కడతానికి కానీ ముందుకు రాంది. అందుకేనా కదా పెట్టుబడులు పెడతానికి వస్తారండి, రాకోకుండా ఉండరు. వస్తారు, బాగానే ఉన్నది. అన్నా క్యాంటీన్ల విషయం కానీ లేకపోతే ఇసుక విధానం కానీ మళ్ళీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నారు, మీరేమనుకుంటున్నారు? అన్ని బాగుంటాయి సార్. పరిపాలన బాగుంటుంది సార్. 99% గ్యారెంటీ. గత 5 ఏళ్ళు చూడండి సార్, చాలా ఇబ్బందులు పడ్డాం, నరక యాతన పడ్డాం. అన్నా క్యాంటీన్ తీయటమే కానీ ఇంటికి ఏది డెలివరీ సరుకులే కానీ ఏమీ లేవు. చాలా ఇబ్బంది పడ్డాం. ఇసుక అనేది కానీ దేని గురించి అయినా కరెంటు కానీ చెత్త పన్ను వేసిన కూడా నేను ఒక చెత్త నాకు నా కొడుకునే చూసాం. మా ఇంటికి చెత్త పన్ను వేసినండి. ఆయన చూసి నా కొడుకు ఎవడైనా సిగ్గేది. తీసేస్తారు పూర్తిగా మద్యపానం అన్నాడు సార్. ఏమైనా జరిగిందా? పెంచాడు సార్, మన ఎత్తిన పొదకొండ పెట్టాడు. ఇప్పుడు 60 రూపాయలు, అప్పుడు 60 రూపాయలు ఉండేది, 50 రూపాయలు ఉండేది. ఇప్పుడు 200, 230, 180 అలాగైపోయింది మన పరిస్థితి. ఇప్పుడు చాలా చండాల పరిస్థితులు ఉండి ఇప్పుడు కోలుకుంటాం సార్. మాక్సిమం పట్టచ్చు, ఒక 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, ఒక 5 నెలలు పట్టచ్చు. ఓపు పట్టాలి. ఓపు పట్టంది ఏది కుదరదు. ఓపు పడితే ఏదైనా జరుగుద్ది. ఈ ప్రభుత్వంలో జరుగుద్దని నమ్మకం. ఆయన చెప్పినట్టుగా పెద్దవాళ్ళకి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తా అన్నాడు. 3 నెలలు ముందుగా చెప్పాను కాబట్టి 7,000 ఇస్తా అన్నాడు. మీరు విన్నారా సార్? 7,000 రూపాయలు ఇచ్చాడు కదా సార్ ఫస్ట్ సారికి. పొద్దున 7,000 రూపాయలు ఫస్ట్ సారికి ఇచ్చాడు కదా సార్. చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ ఉన్నాడు. వాళ్ళగా జగన్ 3,000 రూపాయల పెన్షన్ చేస్తాకి 2,000 ఉన్న పెన్షన్ కి 250 ఏదో సబ్సిడీ రేట్లో ఇచ్చినట్టు, దాని పేరు ఏదో అంటాం, అలాగే దశల వారికి ఏదో ఇచ్చినట్టు అంటాం. అలాగే ఇచ్చాడు. అలాగే ఓపెన్ సుఖం సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్మచ్చు అంటావా? 99% గ్యారెంటీ సార్. సార్ ఈ రోజున కూటమి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఒక ఛాన్స్ అన్నారు, సరే ఇచ్చారు. ఇప్పుడు ఈయన పెద్దవాళ్ళకి పెన్షన్ విధానానికి సంబంధించి కానీ లేకపోతే ఒకవైపు పోలవరం అని కానీ అమరావతి అని కానీ అసలు ఎలా ఉంది సార్ పరిపాలన? ఏమైనా మార్పు కనిపిస్తుంది? ఇప్పుడు వరకు ఏమీ కనపడలేదు. చేస్తామని అంటున్నారు. చేశాక మనం అనుకోవాలి. పెన్షన్ బాగానే ఇచ్చారు. 7,000 ఇచ్చారు. బాగానే చెప్పుకున్నారు. ఇంటింటికి వచ్చారు. లెగలేని వాళ్ళు ఇళ్ళకి వచ్చారు. లేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటామే. అంటే మొత్తం మీద సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పెన్షన్లు పంచాడు. అవును, డిప్యూటీ సీఎం, లేకపోతే ఎమ్మెల్యేలు పంచారు. గతంలో ఉందా సార్? ఏమీ లేదు, ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లేదు. మార్పు కావాలనుకొని వచ్చారు వీళ్ళు కూటమి. దాని ప్రకారం చేస్తారంటారా? చేస్తారని నమ్మకం ఉంది. ఇక ఇట్లా ఖాళీగా కూర్చొని ఉన్నాం అందరం. పనులు అయితే లేవు.
ప్రస్తుతానికి ఇప్పుడు గత 5 ఏళ్లలో ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకోవాలన్నా లేదా ఒక లారీ ఇసుక కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు ఉన్నాడు కొనుక్కోగలిగాడు, సామాన్యుడైతే తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నారు. అలాగే నిర్మాణ రంగం కూడా 3 రాజధానులు అన్నారు, ఎక్కడ పెడతారో తెలియదు అని చెప్పి ఎక్కడికక్కడ పనులు ఆగిపోయిన నేపథ్యం. ఇక ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందంటారు మన రాజధాని అని. పక్కా అమరావతి నెంబర్ 1. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు కాబట్టి మా అందరికి పనులు ఉంటాయి. ఇప్పుడు కూటికి వెళ్ళకపోయినా 5 రూపాయలు అన్నమన్నా తిందామన్న ధైర్యం ఉంది. పని ఉన్నా లేకపోయినా ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంతకుముందు ఇంటికాడి నుంచి క్యారెట్ తెచ్చుకొని పని లేకపోతే తీసుకెళ్ళాలి. ఇంతకుముందు ఆయన ఇచ్చిన 1500తోటే ఆదరవుతో ఉండేది. ఇప్పుడు ఆదరవుతో పని లేదు, మనకు పని వస్తుంది అన్న ధైర్యం ఉంది. అలాగే అన్నా క్యాంటీన్ల గురించి మీరు మాట్లాడారు. 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు అసలు నిజంగా సామాన్యుడికి మంచిదేనంటారా? సరే, నెంబర్ 1 అది. ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆలోచించకుండా తీసేసాడు. ఆయన వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చు, విజయమ్మ అని, లేకపోతే ఆయన పేరు మీద జగన్ క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు. ఆయన రూట్ వేరు. ఆయన ఇచ్చాడు 1500. ఎంతవరకు వస్తాయి? ఎన్ని రోజులు? 15,000 ఎంతవరకు బాబాయ్? అంటే ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, నేను ఏది పెంచరన్నాడు. కరెంటు బిల్లులు, నిత్య అవసరాలు, బస్ ఛార్జీలు ఇవన్నీ పెరిగినాయా లేదా? పెరిగినాయి, డబల్ అయినాయి. మరి ఆయన ఇచ్చిన 15,000 ఏ మూలకు వస్తాయి అంటే రాకపోయినా సరే అదొక ఆదరవుగా ఉంటది, ఆడవాళ్ళకి అండగా ఉంటది. ఇప్పుడు అదే విధానంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 3,000 4,000 చేశారు. 3 నెలలు ముందుగా మాట ఇచ్చాడు కాబట్టి ఆ 3,000 ఈ 4,000 7,000 రూపాయలు అందరికి అందిని అంటారా? ఇవ్వటం బాగానే ఉంది. వేరీజ్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని వేరీజ్ వేస్తే మరి ఎవరు మళ్ళీ సంపాదన సృష్టించగలరంటారు? చంద్రబాబే. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎందుకనంటే మాకు ఉన్న అనుభవం అలాంటిది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మేము రోడ్ల మీద పడి అడుక్కున్నదేం లేదు. పని ఏదో ఒకటి చేసాం. ఇప్పుడు ఇసుక కూడా కేజీలు లెక్క కొనే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఈయన వచ్చినట్టు. అంతకు ముందు ప్రభుత్వం. ఇప్పుడుకే బస్తాలతో కొంటున్నారు, ట్రాక్టర్లు కొనేవాళ్ళు లేరు. ఎక్కడ బిల్డింగ్లు అక్కడే ఆగిపోయినాయి, పని వాళ్ళు ఆగిపోయారా, కట్టించిన అపార్ట్మెంట్లే ఆగిపోయి ఉన్నాయి. వీళ్ళు కొత్తగా ఇచ్చారు మళ్ళీ ఇళ్ళు మోహాల్లో బురదలో. ఎవడెళ్ళి ఉంటాడు అక్కడ? రేత్రి ఇంటికి వెళ్ళాం పనిచేసి. ఇప్పుడు ఇచ్చిన ఇళ్ళు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు బిల్డింగ్లు కట్టించి ఉంచాడు. ఈ 2 ఆగిపోయా ఉన్నాయి. ఎవరన్నా ఉంటే డెవలప్ అవుతాయి. మార్పు నెంబర్ 1 ఉండదు. బాగుంటది.